హెచ్సీయూలో ఉన్న 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉందని చెప్పారు. అది పూర్తిగా అటవీ సంపద అన్నారు. జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని వాటిని పరిరక్షించే అవసరం ఉందని తెలిపారు. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అటు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్సీలో ఉన్న 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని దీనిపై మొత్తం అప్డేట్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శివాని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిని ఒక విలువైన భూములను అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని వెంటనే విరమించుకోవాలన్నటువంటి విషయాన్ని తెలుపుతూ కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశాడు. జీవ వైవిధ్యానికి అక్కడ అనేక వృక్షాలు, అనేక పక్షులు, ఇతర జీవాలు ఉన్నాయి. వాటి జీవనాన్ని పూర్తి చేస్తూ దాన్ని 400 ఎకరాల భూములను అమ్మడాన్ని విరమించుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని భూములు అమ్ముతుంటే లేఖ రాయడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ భూములను, ముఖ్యంగా హైదరాబాద్ లోని విలువైన భూములను అమ్మడం చాలా దారుణము. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పునరాలోచించాలన్నటువంటి ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా భవిష్యత్తు తరాల కోసం ఈ భూములను ఉంచాలి. ఆసుపత్రులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఇలాంటి అవసరాల కోసం ప్రభుత్వం ఈ భూములను వేలం వేయొద్దు అన్నటువంటి విషయాన్ని ఇందులో పేర్కొన్నాడు. అదే విధంగా అక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అనేక వృక్షాలు, పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. వాటి పట్ల కూడా జీవ విధానాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. మొత్తంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని భూములను అమ్మకుండా ఉండాలన్నటువంటి విషయాన్ని ఆ లేఖలో పేర్కొన్నాడు. శివాని. Yes, right. Thank you, Srinivas.